మేడ్చల్ కండ్లకోయలోని జరిగినటువంటి ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇప్పటికే 4 అమలు చేశామని మరియు త్వరలోనే ఇంకా మిగిలిన గ్యారంటీలు కూడా అమలు చేసే దిశలో ప్రభుత్వం కార్యాచరణ పనిచేస్తోందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోని మల్కాజ్గిరి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలెన్ రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఆవిష్కరిస్తారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడీ గారు అందరూ పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి మీ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి. పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో, అనురక్తితో, ప్రేమతో ఎదురు చూస్తున్న సందేశం, అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీ చప్పట్లే చెబుతాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశం. మిత్రులారా, చాలా సంతోషం. ఈరోజు భద్రాచలంలో భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక, ప్రతి దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు. పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అనంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖమ్మ గారు, సీతక్క గారు, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్గ సహచరులు
ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు